భారతదేశంలో వ్యవసాయ రంగం సంక్షోభం మీద మనం గతంలో అనేక వీడియోలు చేసుకున్నాం. తాజాగా చిన్న కమతాలు పెద్ద ప్రమాదం అనే విషయం మీద మరో వీడియో మనం అనేక విషయాలు తెలుసుకున్నాం. ప్రపంచంలో అతి చిన్న కమతాల్లో వ్యవసాయం చేస్తున్న దేశంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. వియత్నాం లాంటి దేశాల్లో కొండ ప్రాంతాల్లో కూడా వరి సాగు చిన్న చిన్న కమతాల్లో చేస్తూ ఉంటారు. చిన్న కమతాల్లో చేయడం వల్ల వచ్చిన నష్టం ఏమిటి అనే విషయాన్ని సైంటిస్టులు ఏం చెప్తున్నారో మనం ఒకసారి తెలుసుకుందాం. భారతదేశంలో 142 కోట్ల జనాభా ఉంటే ప్రతి 1000 ఎకరాలకి 1700 మంది జనాభా ఉన్నారు. అంటే ప్రతి మనిషికి కేవలం 60 సెంట్లు కంటే ఎక్కువ రావడం లేదు. 60 సెంట్లు కూడా పండే భూమి కాదు, మొత్తం నదులు, కొండలు, పర్వతాలు అన్ని కలిపి. ఇక ఆస్ట్రేలియాలో అయితే ప్రతి 1000 ఎకరాలకి కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. అందుకే ఆస్ట్రేలియాలో, అమెరికాలో అలాంటి దేశాల్లో ఒక్కో రైతు 4000, 5000 ఎకరాల్లో ఒకే కమతంగా సాగు చేస్తూ ఉంటాడు, పెద్ద పెద్ద యంత్రాలు గోడౌన్లో పెట్టుకొని. అమెరికాలో 3% మంది వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియాలో 5% చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రైతు 4000 నుంచి 5000 ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు. అంత పెద్ద ఎత్తున సాగు చేయడం వల్ల పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించుకోవడం కుదురుతా ఉంది. ఇక మ్యాన్ పవర్తో పెద్దగా పని లేకుండా పోతుంది. కూలీలతో పెద్దగా అవసరం ఉండదు. దాదాపుగా అంత పనులన్నీ యంత్రాలతో జరుగుతాయి కాబట్టి రైతుకు కూడా ఇబ్బంది ఉండదు. ఇక పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉంటాడు కాబట్టి సైంటిస్టులు కూడా విజిట్ చేసి ఎప్పుడు ఏమి రసాయనాలు ఉపయోగించుకోవాలి, ఎలా పంటను హార్వెస్ట్ చేయాలి, ఏ రోజు చేయాలి, భూమిలో తేమ ఎలా ఉంది, పోషకాలు ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడుగా స్కాన్ చేసి వారికి సమాచారం అందిస్తూ ఉంటారు. భారతదేశంలో చిన్న చిన్న కమతాలు అరెకరం, 90 సెంట్లు, 80 సెంట్లు, ఎకరా ఈ విధంగా చిన్న చిన్న కమతాలు ఉండడం వల్ల యంత్రాలు వినియోగించడం సాధ్యం కావడం లేదు, కూలీలు దొరకడం లేదు. దీంతో భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో 40% భూమి పంటలు వేయకుండా రైతులు వదిలేస్తున్నారు. రాబోయే రోజుల్లో రైతులు గనక గ్రూపుగా ఏర్పడి, సహకార సంఘాలుగా ఏర్పడి, కోఆపరేటివ్ సొసైటీస్గా ఏర్పడి 2-3 వేల ఎకరాలను కలిపి గనక ఒకే కమతంలో సాగు చేస్తే పెద్ద యంత్రాలను వినియోగించడం సాధ్యం అవుతుంది అని సైంటిస్టులు ఎప్పటి నుంచో మొత్తుకుంటూ ఉన్నారు. అయితే భారతదేశంలో భూమి అనేది ఒక సెంటిమెంట్ కాబట్టి భూమి మొత్తాన్ని కలిపి దున్నితే నా భూమి ఏది, వాడి భూమి ఏది అనేది తెలిసే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో ఈ కమతాలన్నీ కలుస్తాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. రైతులు ఈ వ్యవసాయ భూములన్నీ కలిపి దున్నితే పెద్ద గొడవలే అయిపోతాయి. గట్ల దగ్గర ఒక అంగుళం అటు ఇటు జరిగితేనే పెద్ద పెద్ద యుద్ధాలు చేసుకుంటున్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో కూడా ఈ చిన్న కమతాల్లో పెద్ద యంత్రాలు ప్రవేశపెట్టడం సాధ్యం కాదు కాబట్టి చిన్న కమతాలకి అనువైన చిన్న చిన్న యంత్రాలు రైతులకి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సైంటిస్టులు పెద్ద యంత్రాలు ఉపయోగించుకోవడం సాధ్యం కావడం లేదని చెప్తున్నారు. అంత పెద్ద యంత్రాలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఏదైతే ఒక్కొక్క యంత్రం 3 కోట్లు 4 కోట్లు ఖర్చు అవుతుంది. అంత పెద్ద ఎత్తున రైతు సోదరులు కూడా కొనలేరు. ఇప్పటికే ట్రాక్టర్లు భారతదేశంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాయి. ఇంకా చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లు, చిన్న చిన్న యంత్రాలు కూడా రావాల్సి ఉంది. రాబోయే రోజుల్లో కూడా వరి నాట్లు వేసే యంత్రాలు ఇంతవరకు పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పటికీ బీహార్, బెంగాల్, నేపాల్ నుంచి వచ్చి నాట్లు వేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరి నాట్లు పెట్టే మనిషే దొరకడం లేదు. రాబోయే రోజుల్లో వాటి గనక యంత్రాలు రాకపోతే ఇక ఏదైతే కూలీలు వలస వస్తున్నారో వారు కూడా వచ్చే పరిస్థితులు లేవు కాబట్టి పెద్ద ఎత్తున సంక్షోభం ఎదురయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో చిన్న కమతాలకు అనుగుణంగా చిన్న యంత్రాలు అందుబాటులోకి తీసుకురావాలి. దీంతో మీరు ఏకీభవిస్తే కామెంట్ చేయండి.